నిన్నైతే మేము సీఎం గారిని కలిసాం. సో అందరూ అయితే అడుగుతున్నారు అలా ఎలా ఏంటి, ఎలా వెళ్ళారు, మీకు ఎలా ఇవన్నీ కుదిరినాయి, ఎలా సెట్ అయింది అని చెప్పి అందరూ అడుగుతున్నారు. మేమైతే చెప్పు ఎలాగో. జై చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం నమస్కారం. దేవుడా నీ దయ అంతా నీదే భారం. నిన్న మేము అక్కడ 8 బయలుదేరాం బాబు. సిద్ధం ఘటాల దెబ్బ వెళ్ళాం. వెళ్తే అక్కడ పెద్ద అట్టాసంగా మీటింగ్లు బోర్డు జనాభా లక్షల మీద కోట్ల మీద ఉన్నది జనం. సరే అని చెప్పి మేము 10-11 దాకా చూసాం, రాలేదు. మమ్మల్ని ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారనగానే మమ్మల్ని దూరంగా తీసిపోయి పోలీసు సిబ్బంది ఓ గదిలో దూరేసి ఓ చెట్లను మమ్మల్ని అక్కడ కాపలా పెట్టారు పోలీసు. అని చేతను చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అక్కడి నుంచి చెప్పారు మీటింగ్లోని చంద్రబాబు నాయుడు గారు. ఆ మీటింగ్ అంతా పూర్తి చేసి 4ంటికి దిగారు. దిగి బస్ కాడికి వచ్చేసారు. బస్ కాడికి వచ్చేసి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుని భోంచేసి 10 నిమిషాలు మళ్ళీ రెస్ట్ తీసుకుని అప్పుడు నేను మా గురువు గారు జడ్డు భాస్కరరావు గారు నేను పిలిచారు. కారులోనే ఉన్నా. కారులో ఉంటే ఏంటి సార్మన్ సత్యనారాయణ ఏంటి అని చెప్పి గుమ్మాలో గదిలోంచి బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నా బాబు చంద్రబాబు నాయుడు గారు నమస్కారం అని కొడుపట్టుకుని నిలిచిపెట్టలేదు. అప్పుడు ఏంట్రా నీ బాధ అని చెప్పి నన్ను కడుపులు వంగేసి గిరగిరా తిప్పేసి నుంచోబెట్టి నీ బాధ ఏంటో చెప్పరా నేను తీర్తాను అన్నాడు. బాబు నా బాధ విజయవాడ హాస్పిటల్లో నా కొడుకున్నాడు అమాయకుడు, చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి, 2,50,000 సుమారు దాకానే అన్నాను. రే ఆ పని ఉంటే నేను చూసుకుంటానా, నేను ఉన్న కట్టాలి ఏంటో చెప్పరంటాడు. బాబు ఇల్లు ఉన్నదా నీకన్నాడు. ఇల్లు లేదన్నాను. ఇల్లు కట్టేస్తారు కట్టించుకుంటామన్నాడు. కట్టించుకుంటాను బాబు అన్నాను. ఇంకో సమస్య బాబు మాకు డైలేజీ లేదు, డైలేజీ కట్టించాలి, రోడ్డు లేదు, మేము మిల్లు కట్టి తాగరాడు బాబు. అది అక్కడికి చాలా సంతోషంగానే ముందు చంద్రబాబు నాయుడు గారు మీ దయ, మీరు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మన ఎమ్మెల్యే గారు పీతల సత్యనారాయణ గారు, మా బ్రహ్మాజీ, మీరందరూ ఏకమయ్యి మన పని పూర్తి చేయాలి. జై జై నారా చంద్రబాబు నాయుడు గారికి జై జై జై. కలిసిందా? నీకు ఎలా అనిపించింది? ఆగు, నిన్న కలిసోగా సీఎం గారిని, నీకు అలా ఎలా అనిపించింది ఏంటి చెప్పు. నాకు మతిలేదు ఎలాగాను. ఆయన సంతోషంగా నన్ను తిప్పిని గిరగిరా తిప్పి అక్కడ నుంచోబెట్టి నీకేం కావాలో కోరుకోరా, నీ కట్టలు నేను తీర్తాను అన్నాడు. ఈ లోడ నా మతిపోయింది అంటే తల కింద పడిపోయింది జీవితం. అప్పుడు ఏమన్నానంటే లాంటి ఏదో కోరుకోమన్నారు కదా, ఈ 4 మన బిడ్డ ఆపతోటి, మన డైరీ ఒకటి, ఆ రోడ్డు ఒకటి మనం కోరుకుంటాం, ఆ ఇల్లు ఒకటి. అది కలిసిన మాట. ఆ మాటలు ఆగుతుందా? ఈ మాటలు పెడితే వెళ్తుంది మళ్ళానే. అమృతసరికి మాట్లాడడం కాదు బాబా, తీసుకెళ్తానా బాబా, మా దగ్గర డబ్బులు లేవు బాబా, నాకు బండి నీకు కనపడదు లేదు. నేను డబ్బు ఎవరు అడిగాడు? లేకపోతే మన ఆంధ్ర రక్తం అంతా ఈయన ఫలితాలు వచ్చాయంటే ఇన్ని లక్షలు మాట్లాడు బాబు. చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ దయ, మీ సంకల్పం కావాలి. మీరు బాగుంటే మాకు ఇంకా బాగుంటుంది. మరి మీరు నారా చంద్రబాబు గారు మన మహానుభావుడు ఎన్టీ రామారావు గారే కదా తెలుగుదేశం తీసుకొస్తా. ఆ తెలుగుదేశాన్ని బట్టి మనం ఒక్కో మెట్టి ఎక్కేస్తాం ఆకాశానికి. అది మాకుంది. అసలు నామం పెట్టింది మన ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం అని. సంతోషం, ఆవేశం వస్తుంది, పోతుందానా 10 నిమిషాలు అడ్డు తీసుకుంటాను బాబు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్,
మోడీ గారు, పీతా సత్యనారాయణ గారు, మా గ్రామ ప్రెసిడెంట్ గారు బ్రహ్మాజీ గారు, వీళ్ళందరికీ ఒకటే నమస్కారం. జై చంద్రబాబు నాయుడు గారు. సీఎం గారిని కట్టాకే మూల కారణం మా భాస్కర్ రావు గారు, మా దొడ్డు భాస్కర్ రావు గారు నేర్పడు నాకు ఈ గురువు. ఈ యాదంతా అందుకుని సీఎంని కలవ నాకు మార్గం చోటు దొరికింది. మా భాస్కర్ రావు లేకపోతే నేను గడ్డి పార్క్ మాలను మిమ్మల్ని చూడలేను, మేము మాట్లాడారు నాకు. మా భాస్కర్ రావు నేర్పాడు. నారా చంద్రబాబు నాయుడు గారు చెదకోటు నమస్కారాలు. ఏం నేర్పాను నేను? అంత నమస్కారాలు. ఏం నేర్పాడు? చంద్రబాబుని చూస్తానంటున్నా కదా సత్యవా, నువ్వు చూస్తానన్నా నేను తీసుకెళ్తానా, నేను నేర్పుతానా అని పట్టట్టి ఈడలు తీసి అలా తీసి ఇలా తీసి మీ గంధ కూడా పెట్టండి నన్ను సత్యనారాయణ చంద్రబాబు నాయుడు గారు. నాకు ఆవేశం వస్తుంది బాబు. నేను మాట్లాడతాను. మాట్లాడినా వద్దా? మాట్లాడు. ఏం మాట్లాడినా? నీ నోటుకు ఏది వచ్చినా బంగారంలా కనపడుతున్నాయి. మాట్లాడు. మనం ఎలాగెళ్ళాం ఏంటని చెప్పనా? అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పనా? చెప్పాయి చెప్పా. లాగుతుంది అంటావు? అది లాగుతుంది. లాగినంత వరకు లాగుతుంది. లాగలేదనుకో అక్కడ ఆపేద్దాం. ముఖ్యమైన మాటలు చెప్పాయి. ఎన్టీ రామారావు కాడి నుంచి, నారా చంద్రబాబు కాడి నుంచి, పవన్ కళ్యాణ్ కాడి నుంచి, మోడీ కాడి నుంచి, పీతా సత్యనారాయణ కాడి నుంచి, మన ఈ బ్రహ్మాజీ కాడి నుంచి ఈ 5 పేర్లు చెప్పేసి దండ పెట్టే నారా చంద్రబాబు జై అని. అంతే. ఈ తాత మీకు తెలిసే ఉంటారు. నేను ఎవరికి తెలియదు. నేను ఈ తాతతో వీడియోలు గట్టా తీస్తూ ఉంటాను. చాలా రోజుల నుంచి అడిగాడు. నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు గారిని కలవడం, లేదా ఎన్టీ రామారావు గారిని కలవాలి అనుకున్నాను, కానీ అది అవ్వలేదు. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారినైనా సరే కలాలే, పోయేలోపు నేను కలాలి అన్నాడు. అంటే సర్లే అని చెప్పి, ఎలాగో మనం ఈ రీల్స్ ఇవన్నీ చేస్తున్నాం కదా, ఎలాగో మన పక్క ఊరే కదా వస్తున్నారు, సర్లే ఆ వీడియో పక్కన వాళ్ళకైనా ఎవరికైనా ఉపయోగపడితే చూడాలనుకునే ఊరికి అని చెప్పి మనవాడితో పండుతో చెప్పించాం. నువ్వేనా పండు అంటే? నేనే పండే. పండుతో చెప్పించాం. అదే ఒక వీడియో చెప్పించి చేస్తే అది పోస్ట్ చేసేసరికి వెంటనే త్వరగానే బాగా వ్యూస్ అయితే ఎక్కువ వచ్చినాయి. మళ్ళీ షేర్లు కానీ అన్నీ చాలా ఎక్కువ ఒకేసారి వచ్చేసినాయి. వచ్చేస్తే అవి ఉంటారు కదా మెయిన్ వాళ్ళు చూసి చంద్రబాబు గారికి పెట్టడమో లోకేష్ గారికి పెట్టడం ఏదో మొత్తం సంథింగ్ ఏదో అయింది. ఏదో అయితే మాకు వెంటనే ఇంకా సీఎం ఆఫీస్ నుండి కాల్ వచ్చేసి రేపు ఎలాగైనా మిమ్మల్ని అదే మీటింగ్కి మిమ్మల్ని ఎలాగైనా మేము సార్ కలవాలని చెప్పి. ఇలా కాదు ముందు ఏమైందంటే సారు మేము వీడియో పెట్టాక ట్వీట్ చేశారని చెప్పి వచ్చిందనమాట. సార్ రీట్వీట్ చేశారంట. మాకు తెలీదు. ఎవడో చెప్తే నేను చూసి అది స్క్రీన్ షాట్ తీసి స్టేటస్ పెట్టుకున్నాక అప్పుడు తాత దగ్గరికి వచ్చి చెప్పాను అనమాట. తాత రేపు పొద్దున్న మిమ్మల్ని సీఎం గారు కలుస్తారంట అన్నాను. అన్నాక ఏదో డైలాగ్ లీకు అయ్యి అన్నాడు. ఏమన్నా నమ్మలేదు ఫస్ట్. నమ్మలేదు. ఏదో అన్నా. ఎందుకు నమ్మలేదు? నమ్మానా తీసుకెళ్తాంటే నమ్మానా, నడిపోబా అన్నానా, ఆ బండి ఎక్కించే వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే నమ్మలేదు. ఎందుకంటే సీఎం గారు కదా, సీఎం గారు మనల్ని కలుతున్నారంటే అది చాలా ఆశ్చర్యం, చాలా గొప్పతనం. అది నేనైతే అనుకోలేదు. ట్వీట్ మళ్ళీ రీట్వీట్ చేస్తారని నేను అనుకోలేదు. ఒక అన్నయ్య ఎవరు పోస్ట్ చేశారు, అది రీట్వీట్ చేశారు. వచ్చిన వెంటనే చెప్పాను నమ్మలేదు. అయితే ఆధార్ కార్డ్స్ అవి తీసుకురమ్మన్నారని చెప్పి వెంటనే మేము తాతని ఇంటికి తీసుకొచ్చి తీసుకున్నా అదే అతని పట్టుకెళ్తే వాళ్ళు అన్నీ నోట్ చేసుకున్నా. అన్నీ అయింది. అయిపోయాక ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు నైట్ ఏం చేశారంటే ఇంటికి ఎంఆర్ఓ గారు ఏవో పెద్ద వాళ్ళందరూ వచ్చి, మనకేం తెలియదు ఎవరు వస్తున్నారు ఎవడేంటో మనకేం తెలియదు. వీళ్ళందరూ వచ్చి రేపు మీరు పక్కగా రావాలి, ఖచ్చితంగా మీరు రేపు పొద్దున ఉండాలని చెప్పి ఇవి అన్నారు. అంటే సరే అని చెప్పి ఓకే అన్నాక నెక్స్ట్ రోజు పొద్దున్నే మేము వెళ్ళిపోయాం. ఎక్కడికి మీటింగ్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ మొన్న సీఎం ఆఫీస్ నుండి కాల్ చేసిన అన్నకి ఫోన్ చేసి ఆయన వెంటనే స్టే దగ్గర తీసుకెళ్ళి నాకు తాతకి పాస్ ఇచ్చారు. అదే డ్యూటీ ఐడి కార్డు ఇచ్చారు. ఐడి కార్డు ఇస్తే మేము అక్కడ ఉన్నాక నెక్స్ట్ అది మాకు సెపరేట్ రూమ్ ఇచ్చారనమాట. రూమ్ ఇచ్చి ఇంకా దాంట్లో కూర్చోబెట్టారు. బాగుందా రూము? చాలా బాగుంది. ఎలా ఉంది? అద్దాలు పిడికిలాగా ఉన్నాయి, ఏసీ, చల్లని గాలి, ఏసీ,
మధ్యాహ్నం 4 దాకా అందులో పెట్టింది పోలీసు సిబ్బంది మమ్మల్ని కాపలా కాసి. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు అయిపోయిన తర్వాత 4 వచ్చారు. బస్ ఎక్కి శుభ్రంగా శుద్ధి చేసుకుని భోజనం చేసి ఒక అరగంట లేట్ చేసి అప్పుడు మమ్మల్ని పిలిచారు. పిలిచిన చోట గుమ్మం కాడికి వచ్చారు. నేను చెప్తాను. నేను తాత ముందే అనుకున్నామంటే స్టేజ్ దగ్గర దిగుతారేమో, ఫోటో దిగుతారేమో, లేదా మాట్లాడతారేమో, ఏమైనా ఒక 2-3 నిమిషాలు మాట్లాడతారేమో అనుకున్నాం. కానీ మమ్మల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే రూమ్లో పెట్టి ఆ మీటింగ్ అప్పుడే దిగారు, ల్యాండ్ అయ్యారు. అప్పుడే హెలికాప్టర్ నుండి అప్పుడే ల్యాండ్ అయ్యి వచ్చారు, మీటింగ్కి వెళ్ళిపోయారు. ఒక 2 hours అక్కడ మాట్లాడి మళ్ళీ బస్సు దగ్గరకు వచ్చేసి అక్కడ లోపల లంచ్ చేశారు. లంచ్ చేశాక మాకు లంచ్ పెట్టేశారు. మాకు ముందే పెట్టేశారు, మా ఇద్దరికి ముందు లంచ్ పెట్టేశాక బాగున్నాయి వంటలు. చాలా బాగున్నాయి. చెప్పు సీఎం గారు చెప్పు. బాబా సీఎం గారు వంట చాలా బాగున్నాయి. పెరిగి 4 రకాల కూరలు, 2 రకాల పచ్చళ్ళు, పెరిగి మొత్తం యావత్తు పప్పులు అన్నీ, బిటోరీలు, మిర్చిరి అన్నీ పెట్టారు. కొడుపుండా భోజనం చేసాం. ఇంకా ఎక్కువగా ఉంటే అది ఏదో దూరంగా పట్టుకెళ్ళి దాన్ని పడేసాం. మరి ఎక్కువైపోయింది కదా. మరి మనం మాట్లాడేటప్పుడు కొంచెం లో వంచుల్లో ఉండాలి, లేకపోతే స్వరంగా రాదు. బాబు చంద్రబాబు నాయుడు గారు ఇలా జరిగింది అని చెప్తున్నాను. అలా మాకు ఫుడ్ పెట్టేసి కాసేపు వెయిట్ చేసాక సార్ కూడా బస్సులోకి వచ్చి ఆయన లంచ్ చేసాక అప్పుడు మమ్మల్ని రమ్మన్నారు. ఆగి నేను చెప్తాను. రమ్మంటే నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అన్నాను. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి కలిసి వచ్చి అన్నాను. ఏమన్నావు? నువ్వు లేదని నేను వెళ్ళా, లేకపోతే మన ఇద్దరు వెళ్ళిపోతున్నాడు. మా భాస్కరరావు మా గురువు రావాలని నేను పట్టేస్తానండి. పట్టేస్తే మా ఇద్దరు గదులు దూరం వేసి తాడు వేసి దడ్డు చెప్పింది మా కాపులో పెట్టాడు. అయితే నేనైతే నేను రాను, నువ్వు వెళ్ళు తాత, నువ్వు వెళ్ళు, నువ్వు ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నావు కదా, నువ్వు వెళ్ళు అన్నాను. అన్నాక ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే సర్లే వస్తానని చెప్పి అన్నాను. అన్నాక కూడా నా తర్వాత బస్సు ఎక్కినప్పుడు తాత ఎక్కేసాడు, నన్ను కిందే ఉంచేశారు. జాగ్రత్తకి వెళ్తా అన్నాను. అన్నాక ఒప్పుకోలేదు. అక్కడ కూడా ఒప్పుకోలేదు. ఏమన్నా ఒప్పుకొని మా భాస్కరరావు రావాలి, అప్పుడు వస్తాను నేను అన్నాను. అప్పుడు సరే భాస్కరరావు ఎక్కించారు. ఇంకా ఇద్దరం లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోతే ఒక 2 minutes కూర్చున్నాక వచ్చారనమాట. ఏం చేసి వచ్చినట్టు అమ్మంటున్నారా, మనం గదిలో దూరం వేసాడు. బస్సులోనా చంద్రబాబు గారేనా వచ్చినట్టు ఏం చేసావు? ఆ మధ్యని వస్తుందో నేను తలుపు తీసేయడు, ఓరి ఎక్క తీయలేదు. ఇలా కొడిగాడు, కొడు పట్టుకొని గట్టిగా పిసికేసి ఆ చొక్క ఎట్టుకి నిలిచిపెట్టలేదు. అది బాబు ఏంట్రా నీ బాధ ఏంట్రా బాబా అన్నాడు. కాంగ్రెస్ పట్టుకుని గిరగరా తిప్పేసి కింద నుంచోబెట్టేసి నీ బాధలేంటో చెప్పరా, నేను నీ బాధలు తీర్చాను అన్నాడు. ఏంటి నీ బాధ అన్నాడు. బాబా నా కొడుకు అమాయకుడు విజయవాడ ఆశ్రమ హాస్పిటల్లో ఉన్నాడు, డబ్బులు లేవు, ఇప్పటికే 2,50,000 సుమారు అయిపోయి, నా బతుకు ఎలాగా, నా జీవితం ఎలాగా బాబా చంద్రబాబు నాయుడు గారు అని ఏడ్చాడు. ఆ మటుగా నన్ను నుంచోబెట్టి రే ఆ హాస్పిటల్కి నేను వెళ్తే చెక్ చేస్తాను అని రచ్చిస్తాను నేను అన్నాడు. సరే బాబు అన్నాను. అన్నాక బాబు మాకు డైలేజీ లేదు, రాను పనులు రోడ్డు పాడైపోయిందండి, ఈ 2 మీరు చేసి పెట్టాలి. తర్వాత నాకు కొడుకుని చూడాలి బాబా అన్నాను. మరి నీకు ఇల్లు ఉన్నది ఏంటి అన్నాడు. నాకు ఇల్లు లేదు బాబా అన్నాడు. కట్టేస్తారు, కట్టించుకుంటా అన్నాడు. కట్టించుకుంటా అన్నాను. జై చంద్రబాబు నాయుడు గారు అక్కడికి సెలవు అంతే. ఇవన్నీ మాట్లాడాక అక్కడక్కడ డైలాగులు వేసాడు. ఆ డైలాగులకి ఆయన వేసాడా, ఏం తింటావు, ఏం చేస్తున్నావు అన్నాడు. బాబా నేను పొద్దున్న తింటాను, మధ్యాహ్నం తింటానా, చందమాటలో పెగ్గేస్తాను బాబా. ఎవరికే? చంద్రబాబు నాయుడికి. అయితే ఏస్తావా అన్నాడు. ఎందుగా ఏస్తాను బాబా అన్నాను. అన్నాడు ఇలా చేతులు పైకెత్తి. చంద్రబాబు జై అడిగారు అనమాట. నువ్వు పొద్దున్న ఏం చేస్తావు, ఏం తింటావు అని అడిగితే పొద్దున్న టిఫిన్ చేస్తానండి, మధ్యాహ్నం భోజనం చేస్తానండి, కానీ సాయంత్రం భోజనం చేసి పెగ్గేసుకుంటానండి అన్నాడు. ఆయన నిజంగా నవ్వి దండం పెట్టాడు వీడికి స్వచ్ఛంగానే. మహానుభావు అలాంటి దగ్గర సత్య ఒరి లంజ కొడుకు కదిలి పట్ట మతికారం కదా, వాళ్ళ సంతోషంతో ఎవరినాక ముట్టుకోలేదు, వాళ్ళ సంతోషించలేదంట. ఆ పదవిలోకి వచ్చిన కానీ
చెప్పు. అదే నెక్స్ట్ తాతని అడిగారనమాట, నీకు మనవాళ్ళు ఎంతమంది మనవరాళ్ళు ఎంతమంది అడిగితే ఆయనతోని 2 2 4 3 2 ఏదో చెప్పుకొచ్చాడు. బాబు ఇవన్నీ నాకు తెలియదండి మీరే లెక్కెట్టున్నాను ఏమన్నా అలాగే అంటారా? అలాగే బాబు ఇవన్నీ మాకు తెలియదు మీరే లెక్కెట్టిందన్నా. ఈ తాత సీఎం గారిని మీరే లెక్కెట్టిన బాబు నాకేం అర్థం అవ్వట్లేదు అన్నాడు. ఆయన ఆ దెబ్బతో ఫుల్గా నవ్వేసుకున్నారు. లోపల నేను ఈ పండు 2 కెమెరామెన్, ఒక ఫోటో అన్నీ ఒక వీడియో అన్నీ ఉన్నారు. కలెక్టర్ గారు కూడా ఉన్నారు. కలెక్టర్ గారు ఇంకా సెక్యూరిటీ ఉంటారు కదా, వీళ్ళందరూ ఎలా నవ్వుకున్నారంటే అలా నవ్వుకున్నారు. సీఎం గారు ఫుల్ గా నవ్వుకుని దండం పెట్టేశారు వీడికి. అలా నవ్వించు ఆ రోజు నవ్వేరు, ఫుల్ గా నవ్వేశారు. ఈ ముందు టాపిక్ దాంట్లో వీడియోలో పెట్టలేదు, ఎందుకంటే ఏమో ఎందుకు పెట్టలేదు. అయితే అలా అయ్యింది. అలా అయ్యాక ఈయన అడిగారు ఏం కావాలి. మందు టాపిక్ కూడా పెట్టబోయి చంద్రబాబు గారు మందు తాగాడు అంటే నవ్వుతున్నాడు అయినా పెట్టబోయా వద్దు ఇబ్బంది అవుద్ది, లోకానికి తెలిపోతుంది. బాబు ఎలా రండి సారు ఇంత దిగల ఒక్క నిమిషం. బాబు స్వామి ఆగు, ఇలా నీడకి రా బాబు. వస్తారు ఒకసారి చూడు. అలాగా ఎక్కడ దాకా అయింది మందు ముందు అంతే అన్ని మాట్లాడుకో. ఈ ముందు గురించి అన్ని మాట్లాడేడు అన్ని. ఇంకా జరిగింది ఒక 20 నిమిషాలు 25 నిమిషాల వరకు బాగానే మాతో మాట్లాడారు. అంత టైం ఇచ్చారంటే మేము చాలా గ్రేట్, చాలా గొప్ప. ఎప్పుడెప్పుడు నిండు మా సైడ్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలవడానికి ఇంపాసిబుల్, అక్కడ పాసిబిలిటీ లేదు. అలాంటిది మాకు ఛాన్స్ ఇచ్చారంటే అది తాత లక్కీ, అదృష్టం ఉంటుంది, దేవుడి దయ్యా. దేవుడి దయ్యా, సంతోషం. చంద్రబాబు దగ్గరికి 48 గంటలకు వెళ్తానా హైదరాబాద్. అలాగా అయిందనమాట. అలా అయితే నెక్స్ట్ అడిగారు అనమాట ఏంటి ఇవన్నీ అడిగితే ఇల్లు కూడా అడగలేదు. ముందు ఏంటంటే ఊరికి నేను చెప్తాను, నువ్వు ఎలాగో చెప్పలేకపోతున్నావు కదా ఆవేశం అంటున్నావు. ముందు వీళ్ళ కొడుకు గురించి అడిగా. వీళ్ళ కొడుకుకి బాగాలేదు, అయితే హాస్పిటల్ పెట్టారు. మొన్న 2,60,000 ఎంత అయింది, దాని గురించి మాట్లాడాడు. తర్వాత ఊరికి డ్రైనేజ్ లేదని చెప్పి అది అడిగాడు. తర్వాత మా ఊరు రోడ్డు ఆ రావణపాలెం ఎంట్రన్స్ నుండి ఎండింగ్ వరకు రోడ్డు లేదు, దేవాయ వెళ్ళే వరకు ఆ రోడ్డు అడిగారు. నెక్స్ట్ ఏం అడిగారు, ఇస్తా అన్నారు. అది మేము చేద్దామని చెప్పి వెంటనే కలెక్టర్ గారు చెప్పారనమాట. అన్నారు మరి నీకు ఇల్లు ఉన్నది ఏంటి అన్నారు. లేదు బాబు అన్నానా. అయితే ఇల్లు కట్టించేస్తానా, కట్టించుకుంటాం అన్నారు. కట్టించుకుంటాను నిన్న అన్నానా. అక్కడికే కట్ అయిపోయింది. అక్కడికి అయ్యింది. అలా మాట్లాడారు అనమాట, బాగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. మేమైతే అనుకోలేదు అంత టైం మాకు ఇస్తారని అయితే తెలదు మనకి, మేము అనుకోలేదు. ఆ స్టేజ్ దగ్గరికి పిలిచి ఫోటో దిగి పంపేస్తారేమో. నాకు ఈ ఉద్దేశం లేదు. ఎప్పుడైనా ఇలాంటి కలితే కదా మన చంద్రబాబు నాయుడు గారు, మా గురువు గారు, దాసరావు గారు, మీరు నేను ముగ్గురు ఫోటో దిగాలి, మీ ఫోటో నాకు ఇవ్వాలి. నాకు ఖాళీ ఫోటో ఇవ్వాలంటే పట్టుకుంటే ఫోటో తీయించేసినంతే బస్సులో ఇచ్చేసిన. చెలువు లేదు, ఒక్కొక్కటి తిని లైన్లో పడాలి కదా. నేను చెప్తాను తాత ఏమనుకున్నాడంటే నాకు సీఎం గారికి మేము ముగ్గురం కలిపి ఫోటో దిగాలని అనుకున్నాడు, కానీ అక్కడ గుర్తురాక మర్చిపోయాడు అనమాట. అది అలాగే, కానీ సెపరేట్ గా దిగాడు, నేను సెపరేట్ గా దిగాం. అయిపోయాక అంటే ఇంకా అన్ని కలెక్టర్ గారికి అన్ని చెప్పారు, చూసుకోమన్నారు, జాగ్రత్తగా చూసుకోమన్నారు, అన్ని చూస్తా అన్నారు. అలా అయిపోయింది. అలా అయిపోయాక మేము ఎప్పుడైతే బయటకు వచ్చామో అక్కడ రూముల్లోని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు గారు, భీమవరం ఎమ్మెల్యే, దిండి ఎమ్మెల్యే అందరూ ఉన్నారనమాట. అందరితో సోది ఏం చెప్పాలి, ఏం చెప్పాను బాబా, ఆవేశం అవుతుంది. నేనే చెప్పానా, నిన్నే చెప్పేసాను, చెప్పేసాను. వాళ్ళకి చెప్పు, ఇక్కడ చెప్పాలి. ఏం చెప్పు, నిన్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎవరో పుస్తకం తొక్క వేసుకుంటారు, నారాయణ గారు, ఆయనకి ఏం చెప్పు చెప్పు కదా. అదే చాలా బాగా నవ్వుకున్నారు. బాబు నేను పొద్దున్న వేస్తాను, మా టిఫిన్ తింటాను, మధ్యాహ్నం అన్నం తింటాను, చందాలా ఓ వేస్తానండి, మంది వేస్తానా ఒక అన్నాను. నవ్వుకున్నారు. ఆ రాజులు ఆ మొత్తం 5 ఉన్నారు ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఒక ఆయన అంటున్నాడా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. అంతే బాబు, కాయ తెచ్చుకుంటానా 3 రోజులు తాగుతాను అన్నాను. చెయ్యొచ్చి సరే అలాగే చెయ్యి, నీకు ఇబ్బంది ఉండదా. ఒక ఆయన రాజుగారు ఇచ్చాడు, ఓ నిమ్మల నారాయణ ఎవరో 500 ఇచ్చాడు. అది దండం పెట్టి తెచ్చుకున్నాను.
ఇది జరిగిన కథ. ఆ, అలా అయింది నిన్న. అలాగ అయ్యింది నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎం గారితో మీటింగ్ సీఎం గారితో మీటింగ్ వెళ్ళాను, నేను చూసారా. సీఎం గారు నన్ను ఎత్తుకుని ఆడించేశారు. సీఎం గారితో మీటింగ్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, నర్సాపురం ఎమ్మెల్యే గారు వీళ్ళందరితో మీట్ అయ్యి మాట్లాడాడు అనమాట. వాళ్ళతో మీటింగ్ తర్వాత వీడు మరి అండి అలా అయిపోయింది. అయిపోయాక ఇంకా బయటకు వచ్చేసాక ఇంకా ఏవో ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చారు. అసలు నిన్న ఖాళీ లేదు పండుగకి. లేదండి లేదు, ఒక్కొక్క మీడియాకి ఇవ్వడమే సరిపోయింది. అయ్యి బాబు ఆవేశం వచ్చేసి కడుపు ఉప్పిపోయింది బాబా చంద్రబాబు నాయుడు. ఎంతమంది ఎన్ని టీవీలు వచ్చినాయి దగ్గరికి? చాలా వచ్చింది లెక్కేది నాకు. నేను పడిపోతుంటే నీ అంటాడు అలాంటాడు లాక్కొచ్చాడు. పలానా నా చిన్న కూర్చొచ్చింది చూడు, రాత్రి చూసావు, అది బుధం మీద చేసుకుని పడిపోకుండా లాక్కొచ్చి బండి ఎక్కించిందా ఆ తల్లి. మీరు చాలా మంది అయిపోయి మన మరుగుంతులు కాదు కాసేసారు కదా. కదన్నా చూసావా నిన్న నిన్న అయితే మీటింగ్ అయిపోయాక అక్కడ చూడాలి. అక్కడ మీటింగ్ అయిపోయాక నేను చెప్తాను. చెప్పు. నిన్నైతే అక్కడ మీటింగ్ అయిపోయాక ఏమైందంటే ఇంకా వచ్చేస్తుంటే మీడియా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు అలా తీసుకుంటూనే ఉన్నారు. నాకు ప్రాణం ఆవేశం వచ్చి ఎక్కువైపోయింది. శ్వాస అందకుండా వచ్చి ఒక మురుకొట్టు గోడ మీద కూర్చుని పడిపోయాను. అప్పుడు కూడా మీటి వాళ్ళు తీసుకొచ్చి బాబు ఒకటే రాత్రి 6-7 గంటల ఇంటికి వచ్చింది. తర్వాత వచ్చి చుక్కేసుకుంటాను. అప్పుడు వచ్చింది బలమా గాంధీ తెచ్చాడు. నిన్న మీటింగ్ అయిపోయాక ఇంకా చాలా మంది మీడియా వాళ్ళు అడిగారు సమాధానం చెప్పడం అంత అయిపోయాక మేము ఇంటికి వచ్చేసరికి కూడా వదలలేదు. మళ్ళీ వచ్చే దారిలో మీడియా వాళ్ళు ఆపేశారు. మళ్ళీ మా ఊరు వచ్చేసాక ఆపేశారు. వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు. సైకిల్ పట్టుకుని నెక్స్ట్ ఇంటికి కూడా వచ్చేసారు. ఈరోజు మళ్ళీ పొద్దున్న ఒక మీడియా వాళ్ళు వచ్చారు. ఈరోజు ఇప్పుడు మేము రికార్డ్ చేసే టైంలో వేరే మీడియా వాళ్ళు వచ్చారు. వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు, మాట్లాడారు. నెక్స్ట్ మేము ఇక్కడ ఇప్పుడు ఇది రికార్డ్ చేస్తూ ఉండగా డ్రైనేజ్ కట్టడానికి డ్రైనేజ్ కట్టడానికి మా పంచాయతీ ప్రెసిడెంట్లు నెంబర్లు అందరూ వచ్చి లైన్ వేసి ఉన్నారు. ఇలా జరిగిందండి ఇవాళ పొద్దుట. నిన్నే జరిగింది మీటింగ్. అప్పుడే డ్రైనేజ్ వచ్చేసి అన్ని కాల్కులేషన్స్ మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటున్నారు అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు కూడా రోడ్డు కొలతలు. ఇప్పుడు కూడా ఒక అన్నయ్య వచ్చారు. ఇప్పుడు లైవ్ లో డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉండగా ఒక అన్నయ్య వచ్చి రోడ్డు దగ్గర ఒకసారి తాతని ఫోటో తీయించుకోవడానికి అడుగుతున్నారు. మేమే అన్న 5 నిమిషాలు అన్న అయిపోద్దన్నా అని చెప్పి అన్నాం అనమాట. అలా ఆయన వెయిట్ చేస్తున్నారు కానీ 5 నిమిషాలు ఆగమన్నాం. అలా అయిపోయాక ఇది అయింది. ఇప్పుడు అయింది కదా. నిన్న బాయ్ చెప్పు చంద్రబాబు నాయుడు గారికి. బాయ్ చెప్పానా అంతమని చెప్పానా? చూసాడా? అయ్యా చూసే ఇలాగన్నాడు. నేను ఇలాగన్నాను. అంత దూరం కనబడిపోయింది. ఈ కొండ బాగా అంటాను. కొంచెం దెబ్బేసింది కానీ ఎడకొన్ను. ఇది ఏలూరు పెద్ద హాస్పిటల్ చూడు కొద్దిది అక్కడ చేయించాను ముంగటి. ఇది బాగా ఉంది. బాగా చెప్పానా? ఆయన ఇలాగ అన్నాడు చూడు, ఇలాగ ఊగుతున్నాడు, ఇలాగ చెప్తున్నాడు బండిలో పైన. అనే ఎక్కడ తీయాలనే ఫోటో? సో ఆ రోడ్డు కాల్కులేషన్స్ వచ్చిన ఫోటో తీద్దా అంటున్నారు. అనుకోదు ఆయన వచ్చాను చెప్పనా? ఇప్పుడు చెప్పు. ఎలాగా రోడ్డుకి కొలత వేసుకుని అన్నయ్యతో ఫోటో తీతారంట. మనవడన్నా తమ్ముడన్నా రోడ్లు కొలత వేసుకున్నాక వచ్చారు. నేను చెప్పేసాను.